దయచేసి మీ చేతుల పైకి ఎత్తవలసిందిగా తెలియజేస్తున్నా. థాంక్ గాడ్. కొద్ది నిమిషాలు మనము క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు ఎక్కువగా చెప్పి నేను ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడట్లే, కానీ గత కొన్ని వారాలుగా మనం ఒక 3-4 వారాలు దాదాపుగా మందిరంలో నేను యవనస్తుల కూడికలో వాక్యాన్ని అందించడానికి వచ్చాను. అప్పుడు కూడా చాలామంది యవనస్తులు ఆ కూడికలో పాలు పంపులు పొందారు. అందరిని బట్టి నేను దేవుని కనపరుస్తున్నాను. రెండో విషయం ఏంటి అనేసి అంటే, ఇంత ప్రయాసపడి అరేంజ్ చేసినటువంటి యవనస్తులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే యూత్ ప్రెసిడెంట్ గారు వినోద్ గారికి హృదయపూర్వకమైన వందనాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు ఫోన్ చేసి తెలియజేసినప్పుడు, అన్నా ఇట్లాగా 30వ తారీఖున అసలు మీరు ఏ ప్రోగ్రాం పెట్టుకోవద్దు, ఎందుకంటే మేము మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం అన్నారు. చాలా జాగ్రత్తగా వినండి, 2 నిమిషాలు నేను చెప్తాను. అంటే అప్పటి నుంచి కూడా నేను వాతావరణం కొరకు దేవుని అడుగుతున్నాను. అయినప్పటికీ కూడా కొంచెం వర్షాకాలం కదా, అయితే నేను ఆలోచన చేసుకుంటూ వస్తూ ఒక 2-3 పర్యాయాలు వారికి ఫోన్ చేయడం జరిగింది. అన్నా ఎక్కడ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే, ఓపెన్ గ్రౌండ్లో బయట అరేంజ్ చేద్దాం అనుకుంటున్నానన్నా, చాలామంది వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బయట అరేంజ్ చేద్దాం అనుకుంటున్నామని చెప్పారు. నేను అన్నాను, అన్న బయట అరేంజ్ చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందేమో, వాస్తవంగా వర్షం వస్తే అల్లరైపోతుందేమో అని. ఈవెన్ నేను ఈరోజు మధ్యాహ్నము ఆరాధన అయిపోయిన తర్వాత వెంటనే నేను ఫోన్ కాల్ చేస్తే ఎక్కడ అరేంజ్ చేస్తున్నారని అడిగితే వీరేమన్నారు తెలుసా, గ్రౌండ్లో అరేంజ్ చేస్తామన్నారు. అయ్యో, తడుస్తూ ఆరాధనకు వెళ్ళాం మేము ఈరోజు, ఎట్లా గ్రౌండ్లో అరేంజ్ చేస్తున్నారు వీళ్ళు, ఏంటి వీళ్ళ ధైర్యం నేను అనుకున్నాను. అన్నారు, అన్న ఏం కంగారు లేదు, దేవుడి కార్యం చేస్తాడు. అవుడు, దేవుడి కార్యం చేస్తాడు. వాస్తవంగా నాకు ఉడుకు వస్తుంది ఇప్పుడు బాగా, మీకు వస్తుందని నేను అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మంచి వాతావరణం ఇచ్చిన దేవునికి ఒకసారి బిగ్గరగా దేవునికి మహిమ చెప్దామా? థ్యాంక్ గాడ్. ఈ ప్రయాస ఎంత మాత్రం కూడా వ్యర్థం కాదు. ఇంతమంది యవనస్తులు నేను చూస్తుంటే ఈ రాత్రికాల సమయంలో చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది, వీరి ప్రయాస వ్యర్థం లేదు అని. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దీనికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అనేసి అంటే, మన గురుమండల అధ్యక్షులు పీటర్సన్ అయ్య గారికి, అలాగనే అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము, మీరందరూ కూడా మీ సమయాన్ని కేటాయించి దేవుని మాటలు వినడానికి వచ్చారు. నేను అంటూ ఉన్నాను, ఇలాగే ప్రతిసారి కూడా రావాలని కోరుకుంటున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. అన్న ఉద్దేశం ఏంటంటే, మెయిన్గా మీరు ఈ పనులకు బాగానే వస్తున్నారు, కానీ భక్తి అనేటప్పటికి రావట్లేదన్న. వీళ్ళు ఎలాగైనా వీరందరినీ కూడా యేసే దగ్గరికి తీసుకొని రావాలి. వీళ్ళ ఉద్దేశం నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే దేవుని దగ్గరికి ఏదో రకంగా వారిని తీసుకొని రావాలి, దేవుని పరిచర్యలోకి ఏదో రకంగా వారిని తీసుకొని రావాలి అన్న ఉద్దేశం వారు కలిగి ఉన్నారు. ఆ ఉద్దేశాన్ని దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. సరే, పరిశుద్ధ గ్రంథాలు ఎంతమంది తెచ్చుకున్నారు? బైబిల్స్ ఎంతమంది తెచ్చుకున్నారు? ఒకసారి చూపించండి పైకి, ఇట్లా బైబిల్స్ ఇట్లా పైకి చూపించండి. వా కదా, వేలు బట్టలకు తగలేస్తాం కదా మనం. నేను ఇట్లానే ఫ్రీగా మాట్లాడతాను, మీరు కాబట్టి ఏమనుకోవద్దు, ఓకే? ఎందుకంటే ఒక జత బట్టలు కొనాలంటే 6,000 తప్పకుండా ఉండాలి. అమ్మా 2,000 ఇస్తే సరిపోదు, ఎంత కావాలి? 5,000 నుంచి 6,000 ఖచ్చితంగా కావాలి. 6,000 అవుతుందారా బట్టలకి కదా. బైబిల్ ఎంతో కాదు, ఎంత ఉంటుంది మహా అయితే? ఎక్కువ కాస్ట్ కొనుక్కుంటే 1,000 రూపాయలు ఉంటుంది కదా. అందరూ బైబిల్స్ కలిగి ఉండాలి. సరే, మంచిది. మనం చూడండి, ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో నుండి ఒక ప్రత్యేకమైన విషయం గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. యవనస్తులు వెనక్కి వెళ్ళిపోవద్దు. ఇక్కడ నాతో వచ్చిన సమస్య ఏంటి అనేసి అంటే, కెమెరామానానికి పాపం అన్నకు ఒకరికి ఇబ్బంది పడాలి, ఎందుకంటే నేను మీ దగ్గరకు వచ్చేసి చెప్తాను. అందుకని నాతో వచ్చిన సమస్య ఏంటంటే, మీరు ముందుకు రండి అని అడుగుతున్నాను కదా. సమస్య ఏంటంటే, మీరు ముందుకు రాలేదనుకోండి, నేను ఇందాక ఎట్లా దిగి వచ్చాను, నా మనసు ఏమంటుందంటే మీ దగ్గరికి వచ్చి చెప్పేయాలనిపిస్తుంది అనమాట. ఓకే డన్? ముందుకు వచ్చేస్తారా? యవనస్తులు అందరూ ముందుకు వచ్చేస్తారా? సరే, నేను చదువుతూ ఉంటాను, మీరు ముందుకు వచ్చేయండి. ఓకే, లూకాసు వార్త 15వ అధ్యాయంలో 11వ వచనం నుండి కొన్ని విషయాలు మనం చదువుకుంటూ వస్తూ ఉన్నప్పుడు, 15వ అధ్యాయంలో 11వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం చదువుకుంటూ వస్తూ ఉన్నప్పుడు, అక్కడ జరిగినటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఎట్లా అనేసి అంటే, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. చాలా జాగ్రత్తగా వినాలి. ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తులు నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. చాలా జాగ్రత్తగా వినాలి. వారిలో చిన్నవాడు, నాకు వచ్చే ఆస్తి నాకు రాసిచ్చేయి అని అడిగాడు అమ్మని.
డాడీని. అప్పుడు వెంటనే డాడీ ఏం చేశాడంటే ఆస్తిలో కావాల్సినటువంటి భాగము, వచ్చేటువంటి భాగాన్ని తీసి అతనికి ఇచ్చేశాడు. చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారుల్లో చిన్నవాడు వచ్చినాడు, నానా నాకు కావాల్సింది ఏంటంటే, నువ్వు సంపాదించావు కదా, ఎవరి కోసం సంపాదించావు? నా కోసమే సంపాదించావు, కాబట్టి దాంట్లో నాకు వచ్చే భాగం ఏదైతే ఉందో అది నాకు రాసిచ్చే అన్నాడు. మీకు సింపుల్గా అర్థమైపోయేలా చెప్తాను. అప్పుడు జరిగిన విషయం ఏంటి అనేసి అంటే, నాన్న కూడా ఏమనలా. ఏం చేశాడంటే, సరే నేను సంపాదించింది ఎవరికి? పిల్లలకే కదా, కాబట్టి వాడికి ఏ భాగం అయితే వెళుతుందో భాగాన్ని రాసిచ్చేస్తాడు. బాగానే ఉంది. దాన్ని తీసుకున్నాడు. అతడు తీసుకుని వెళ్ళి ఆ దుర్వ్యాపారముతో పాడు చేశాడంట. చాలా జాగ్రత్త వినాలి. అక్కడ వాక్యం చెప్తుంది ఏమనేసి అంటే, అతడు దూరదేశం పోయాడంట. అయితే అక్కడ ఏం చేశాడో తెలుసా? దుర్వ్యాపారం వలన 14 వచనం, పాడు చేశాను. విన్నారా మీరు? దుర్వ్యాపారం వలన పాడైపోయింది అంటే, నాన్నిచ్చిన ఆస్తి ఏమైపోయింది? గట్టిగా చెప్పాలి. నాన్నిచ్చిన ఆస్తి ఏమైపోయింది? పాడైపోయింది అని చెప్పండి. పాడైపోయింది. నాన్నిచ్చిన ఆస్తి ఏమైపోయింది? పాడైపోయింది. ఓకే, మీకు అర్థమైంది కదా? నాన్నిచ్చిన ఆస్తి పాడైపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనేసి అంటే, అయ్యో నాన్నిచ్చిన ఆస్తి అంతా కూడా పాడైపోయింది కదా, ఆ దేశంలో కరువు సంభవించినప్పటికీ ఖచ్చితంగా ఈయన గారికి ఏం కావాల్సి వచ్చింది అంటే, జాబ్ కావాల్సి వచ్చిందనమాట. వినాలి. అతనికి ఏం కావాల్సి వచ్చిందంట? జాబ్ కావాల్సి వచ్చిందంట. అక్కడ జాబ్ ఇచ్చేవాడు ఎవడు కూడా లేడు. అయితే ఎక్కడ చేరాడంటే, మీకు కథలాగా చెప్తున్నాను, మీకు అర్థం అవ్వాలని కథలాగా చెప్తున్నాను, వినండి. అయితే అక్కడ ఏం జరిగింది అనేసి అంటే, అక్కడ పందులు మేపేవాడి దగ్గరికి వెళ్ళాడు. ఒరే అబ్బాయి, నాకేమన్నా జాబ్ ఉందా? ఏమీ లేదు, కానీ నా పందులు నువ్వు మేపుతావా? ఆ పందులు తినే పొట్టు తిని బ్రతుకుతున్నాడు. ఇప్పుడు మనం అసలైన విషయంలోకి వచ్చాం. ఇప్పటి నుంచి చదువుదాం, ఒకసారి చూద్దాం. చూడండి 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివారులకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనిమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వినాలి. ఇప్పుడు ఆ 17వ వచనం స్టార్టింగ్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ని మనం అందరం కలిసి చదువుదాం. ఏంటది? అయితే చెప్పాలి గట్టిగా. అయితే బుద్ధి వచ్చినప్పుడు, 19వ వచనం ఆఖరి వర్డ్. అయితే బుద్ధి వచ్చినప్పుడు లేచి తండ్రి వద్దకు వచ్చెను. ఇప్పుడు గట్టిగా చెప్పండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు లేచి తండ్రి వద్దకు వచ్చెను. మీకు అర్థమైంది కదా ఇప్పుడు? అయితే అతనికి కొంచెం సమస్య కలిగిన తర్వాత అతను అనుకున్నాడు ఏమనేసి అంటే, మా నాన్న ఎంత ఆస్తిపరుడు, ఆస్తిని తీసుకొని వచ్చి నేను దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను, కానీ ఇప్పుడు నాకేం జ్ఞాపకం వస్తుంది? నా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంచి ఆహారాన్ని తింటా ఉన్నారే, అయ్యో నా పరిస్థితి ఎలా అయిపోయింది ఏంటి అని జ్ఞాపకం తెచ్చుకుని అనుకుంటున్నాడు, ఓ పని చేస్తాను, ఇక్కడ పని చేసే బదులు నా ఇంటిలోనే ఒక పనివాడిగా చేరి తండ్రికి క్షమాపణ చెప్పి నేను పనివాడి కింద చేరిపోయి ఇంట్లోనే పని చేసుకుంటాను. ఇది వాస్తవమైనటువంటి విషయం. మీకు అర్థమైంది కదా? అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఇది. అయితే దేవుడు ఇందులో నుండి మనతో ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో ఏం మాట్లాడబోతూ ఉన్నారు? ఇక్కడ ఎంతమంది ప్రభువా నాతో మాట్లాడని రాత్రి ఇక్కడ కూర్చుని ఉన్నారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ప్రభువా నీవు నాతో మాట్లాడాలి, ఖచ్చితంగా నువ్వు నాతో మాట్లాడితేనే ఇక్కడి నుంచి నేను వెళ్తాను అన్నటువంటి ఒప్పందంతో ఎంతమంది రాత్రి ఇక్కడ కూర్చుని ఉన్నారు? థ్యాంక్ గాడ్. దేవుని ఆశను తృప్తిపరచును గాక. ఆమేన్. 2 కుమారులు ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఎంతమంది ఉన్నారు? 2 అని చెప్పండి. 2 కుమారులు అని చెప్పండి. 2 కుమారుల్లో చిన్నవాడికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చిందా? బుద్ధి రాలా. ఏమొచ్చిందంట? పర్లేదు, దురాలోచన వచ్చింది. ఏ ఆలోచన వచ్చింది అంటే, నాకు ఆస్తిలో సగభాగం ఇమ్మని డాడీని అడిగితే ఇచ్చేస్తాడు కాబట్టి దాన్ని తీసుకొని మనం, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంటే తన ఇష్టానుసారంగా తను బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చూద్దామా? యెహోవాకు విరోధమైన, చెప్పాలి, యెహోవాకు విరోధమైన
జ్ఞానమైనను వివేచన అయినను, అమ్మా, ఆలోచన అయినను, బాగుంది కదా, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలుస్తుంది అని వాక్యం చెప్తుంది. గట్టిగా చెప్పాలి, నిలుస్తుంది. అమ్మా, యెహోవాకు విరోధమైన ఆలోచన అయినను జ్ఞానమైనను ఎప్పటికీ నిలుస్తుంది. నిలువదు. వాక్యం ఏం చెప్తుంది? నిలువదు. మీరు నమ్ముతున్నారా? యెహోవాకు విరోధమైన అని చెప్పండి గట్టిగా ప్లీజ్. యెహోవాకు విరోధమైన, దేవునికి విరోధమైన, దేవునికి, గట్టిగా, దేవునికి విరోధమైన ఆలోచన అయినను జ్ఞానమైనను నిలువదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాక్యం చెప్తా ఉంది, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, దేవునికి విరోధంగా ఆలోచించేటువంటి ఏ ఆలోచన కూడా నిలువదు. ఇది వాక్యం చెప్తున్నటువంటి విషయం. ఇతడు దేని కొరకు ఆలోచించుకుంటున్నాడు? ఒక్క మాట మీకోసం నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. అంచనాల తారుమారు అని చెప్పండి అమ్మా. అంచనాల తారుమారు అని చెప్పండి. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మన పరిస్థితులు బాగానే ఉంటాయి. మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు బాగానే ఉంటాయి. ఒకవేళ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా స్ట్రైట్గా చెప్పేమన్నారు, స్ట్రైట్గా చెప్పేస్తున్నాను నేను. మరి ఎందుకంటే మైక్ సైడ్కి తీయొద్దు అన్నారు, అది విషయం. కాబట్టి అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఓ బండి వేసుకొని రై రై అనిపించుకుంటా ఎవరో వెనక తిరుగుతూ ఉంటాడు. ఆయన తిరిగినంతకాలం బాగానే ఉంటుంది. సడన్గా ఆ ఫ్రెండ్తోనే ఎవరితోనే చెప్తాడు, చచ్చిపోవాలనిపిస్తుందిరా, బతకాలనిపించట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుందిరా, బతకాలనిపించట్లేదు. ఎందుకు? దేవునికి విరోధమైన ఆలోచన ద్వారా నీవు ఆ ప్రదేశానికి వెళ్ళావు. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవునికి విరోధమైనటువంటి ఆలోచన నీలో కలిగి ఉన్నావు కాబట్టి అది ఈడ్చుకుంటూ పోయింది నిన్ను ఎక్కడికో తెలుసా? మరణము వరకు. చాలా జాగ్రత్తగా వినాలి. అంచనాల తారుమారు అని నేను ఎందుకు నీ మాటని ఎత్తి చూపిస్తున్నాను అనేసి అంటే, ఒకడు అనుకున్నాడంట, ఇట్లాగే రాత్రికాల సమయంలో పండుకొని కాళ్ళ మీద కాలేసుకొని అనుకున్నాడట, నా ప్రాణమా, పర్లేదు, తెలిసిన వాళ్ళు చెప్పండి, నా ప్రాణమా తిను, త్రాగు, ఆ తర్వాత మీరు చెప్పాలి, యవనస్తులు కాబట్టి మీకు ఇష్టమా మాట ఏంటది? అమ్మా, ఒరే అలా కొట్టు దగ్గరికి వెళ్ళరారా, నేనే దొరకనేంటి ఎప్పుడూను, దానికి చెప్పా అంటారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కంఫర్ట్ జోన్కి ఇష్టపడతారు చాలామంది. మీకు అర్థమైందా? రైట్. మీకు అర్థమయ్యేలాగా మాట్లాడుతున్నాను. వేరే భాషలో నేను మాట్లాడట్లా, మీకు అర్థం అవ్వాలని మాట్లాడుతున్నాను. ఓకే. కంఫర్ట్ జోన్స్. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నీకు కావలసినంత ధనం సమకూర్చబడి ఉంది. మీకు మాట తెలుసా? అక్కడ వాడుతున్నటువంటి మాట వెర్రి వాడా. చాలా జాగ్రత్తగా వినాలి. వెర్రి గట్టిగా, వెర్రివాడా. ఒకవేళ ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడిగితే, నువ్వు సంపాదించుకున్న ఆస్తి, ఐశ్వర్యము, సుఖ సౌఖ్యాలు, భోగాలు ఏమైపోతాయి? ఇక్కడ కూర్చున్న యవనస్తుల్లో సగం మంది నీ ఇష్టానుసారంగా నడుస్తున్నారు. నీ అంచనాలు తారుమారయ్యే రోజు చాలా దగ్గర ఉందని గుర్తుపెట్టుకో. నీ అంచనాలు తారుమారయ్యే రోజు చాలా దగ్గర ఉందని జ్ఞాపకం పెట్టుకో. యవనస్తులు కదా అనుకుంటాం మనం, మన ప్లాన్ ఎలాగనుకుంటాం. అమ్మా, నీ ప్లాన్ పనికిరాదు, నాకు కొంచెం పక్కకు పెట్టు. నా ప్లాన్, నేను అలా జాబ్ తెచ్చేసుకుంటానా, అలా చదివేసుకుంటానా, అలా వెళ్తానా, ఈ పలానా పెళ్లి చేసుకుంటానా, ఇదే లైఫ్. ఇక్కడే కూర్చున్నావు నువ్వు, కానీ ఏం చేసుకున్నావు తెలుసా? గీసేసుకున్నావు మొత్తం అంతా ఒక ప్లాన్. నీకు విషయం తెలుసా? అంచనాలు తారుమారైపోతాయి. నీ అంచనాలు తారుమారైపోతాయి, నీ ఆలోచన తారుమారైపోద్ది. అట్లా షేక్ చేస్తాడు దేవుడు. కారణం ఏంటో తెలుసా? అది దేవునికి విరోధమైనటువంటి జ్ఞానము అని జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవునికి విరోధమైనటువంటి ఆలోచన అని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు వింటున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. దేవునికి విరోధమైనటువంటి జ్ఞానమైనను ఆలోచన అయినను ఎప్పటికీ నిలువదు. సరే, ఈ చిన్న కుమారుడు దగ్గరికి వద్దాం. వాడు ఇష్టానుసారంగా వెళ్ళాడా, లేకపోతే తండ్రి చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళాడా? మీరు సమాధానం చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా. ఇష్టానుసారంగా వెళ్ళాడా, తండ్రి చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళాడా?
వినాలి, కొంచెం గట్టిగా చెప్పాలి. ఇష్టానుసారంగా తనకిష్టమైన మార్గంలో నడవడానికి, తన ఇష్టమైనటువంటి స్నేహితులతో వెళ్ళడానికి, తనకిష్టమైనటువంటి వాటిని చూడడానికి, తనకిష్టమైనటువంటి వాటి దగ్గరికి వెళ్ళడానికి తండ్రిని, కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి దూరదేశం వెళ్ళాడట. చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. బాబా ఇక్కడ చదువుకోరా, ఆహా నేను ఇక్కడ చదువుకోను, అక్కడ హాస్టల్లోనే చదువుకుంటాను. హాస్టల్లో ఎవడున్నాడు రా అంటే, అబ్బా వీళ్ళ దోస్తులు అందరూ ఎక్కడ ఉంటారు? పేరెంట్స్ ఏమనుకుంటారంటే చదువుకోవడానికి వెళ్తున్నాడేమో హాస్టల్కి. గుర్తుదే అమ్మా, మీరు మోసపోతున్నారు. కొన్ని విషయాలు నాకు తెలుసు, అందుకని చెప్తున్నాను. వీడు చదువుకోవడానికి వెళ్ళడు అక్కడికి, కొంచెం ఫ్రీ లైఫ్ అలవాటు పడ్డానికి వెళ్తాడు. లైక్ అట్లా ఇంటి దగ్గర ఉంటే అది చెప్పి ఇది చెప్పి ఇది చెప్పి అది చెప్పి అది చెప్పి ఇది చెప్పి అది జరిగి ఇది జరిగి, కాబట్టి దీని అంతటిని గురించి క్విట్ తీసుకుని ఎక్కడికి వెళ్తాడంటే, ఒరే మార్కులు ఎంత వచ్చారా, ఎంత కొంత వచ్చాలే అమ్మ, ఇప్పుడు మార్కుల గురించి ఎందుకు? నీ ఇష్టానుసారమైనటువంటి జీవితం కొరకు నువ్వు ఆశపడతా ఉంటే చాలా జాగ్రత్త. నీ అంచనాలు తారుమారైపోయే ఒక రోజు ఉందని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి ప్లీజ్. ఆదికాండము గ్రంథము 11వ అధ్యాయం ఒకసారి చూద్దాం, చూడండి. ఆదికాండము గ్రంథము 11వ అధ్యాయం. ఆదికాండము గ్రంథము 11వ అధ్యాయం. మొట్టమొదటి వచనం నుంచి కొన్ని చదివి నాకు సహాయం చేయగలరా? ప్లీజ్. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వినాలి. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. చూస్తున్నారా? వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండిని ఒకరితో ఒకడు మాట్లాడుకునిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొన. ఏమి సంపాదించుకుందాము రండని? గట్టిగా, పేరు సంపాదించుకుందాము రండని వారు మాట్లాడుకుంటున్నారంట. ఎవరు అన్న సందర్భం ఏంటి అంటే, నోవాహు జలప్రలయం అయిపోయిన తర్వాత సందర్భం ఇది. సందర్భం. అట్లాంటి జలప్రవాహాలు మరలా వచ్చి మనుషులు మృంగివేయకుండా మనం ఏం చేద్దామంటే, మన జ్ఞానాన్ని, మన తెలివిని, మన ఆలోచనని ఉపయోగించి ఆకాశాన్నంటే అంత బిల్డింగ్ మనం కడదాం, గోపురాన్ని మనం కడదామని ఫిక్స్ అయిపోయారు. చాలా జాగ్రత్తగా వినాలి. వారి ఆలోచన, అంచనా ఏంటి అంటే ఆకాశాన్నంటే అంత అంచనా. యవనస్తులు కూడా అలాంటి అంచనాలే ఉంటాయి. ఎలా అంటే ఆకాశాన్ని తాకే అంచనా. కొన్ని సందర్భాల్లో నాకు అనిపిస్తూ ఉంటుంది, యవనస్తులు ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ నార్మల్గా మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు మాట్లాడే ఆ మెచ్యూరిటీ లెవెల్కి నాకు కొన్ని సందర్భాల్లో కొంచెం ఇదిగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకని చెప్తున్నానంటే, వారి మెచ్యూరిటీ లెవెల్ని బట్టి నాకు కొంచెం నవ్వుగా అనిపిస్తూ ఉంటుంది. వాస్తవిక జీవితానికి వారు దగ్గరగా మాట్లాడరు. కొంతమంది అలా డ్రీమ్స్లో బ్రతుకుతూ ఉంటారనమాట. లైక్ ఎట్లా అంటే, మనం వెళ్తాం, చేస్తాం, అదంతా జరిగిపోద్ది, ఇట్లా జరుగుతుంది, పలానా ఇట్లా. ఒక రోజు నాకు చిన్న అబ్బాయిని కూర్చోబెట్టి నేను అడిగాను. లైక్ చిన్న అబ్బాయి అంటే వాడికి ఒక 19-20 సంవత్సరాలు ఉంటాయి. 20 సంవత్సరాలు ఉన్న తర్వాత వాడిని కూర్చోబెట్టి ఒక మాట అడిగాను. నేను ఏమడిగానంటే, ఒరే ఏంట్రా ఆలోచిస్తున్నావు అన్నాను. ఏం లేదన్నా అన్నాడు. అంటే పర్లేదు చెప్పరా, నేను ఖాళీగానే కూర్చున్నాను కదా, నాకు చెప్పు ఏం ఆలోచిస్తున్నావు అన్నాను. ఏం ఆలోచించలేదు, నాకు లైఫ్ ఏంటనేది ఆలోచిస్తున్నాను అన్నాడు. ఆడు ఏ తరగతి చదువుకుంటున్నాడు అంటారు? ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ కదా. అసలు జీవితం ఏంటనేది సరే మంచిది, జీవితం దేనికోసం ఆలోచిస్తున్నావురా? కాలేజీలో ఒక అమ్మాయి వెళ్తుందన్న. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కాలేజీలో ఒక అమ్మాయి వెళ్తుందన్న, నేను చెప్తాను ఎవరు చెప్పకూడదు మరి అన్నాడు. అన్న వెళ్తుందా, ఇది సమస్య నాకు. ఆడు చూసేయడానికి ఆడికి అర్థమైపోద్ది. ఆడు ఏమంటున్నాడంటే, పర్లేదు చెప్పేస్తాను నేను. ఆడేమంటాడంటే, కాలేజీలో ఒక అమ్మాయిని చూశాను నాన్న,
ఆ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయితో లైఫ్ అయితే నాకు కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది అన్న. ఇప్పుడు నేను ఇది ఇంటర్ చదువుతున్నాను కదన్నా, ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా డిగ్రీకి వెళ్ళిన తర్వాత నేను ఇట్లా జాబ్ అయిపోయిన తర్వాత అన్న అలా నాకు ఒక పర్టికులర్ శాలరీ వస్తే సరిపోద్దన్నా, ఒక 60,000 శాలరీ వస్తే సరిపోద్దన్నా. సో నేను ఆటోమేటిక్ నేను ఒక ఇల్లు కట్టుకుని ఇంట్లో కూడా ఉంటాను, నేను సపరేట్గా ఉంటాను. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి, ఒరే నువ్వు ఎక్కడ ఉన్నావు, వాస్తవంగా ఆలోచించు, నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు, ఆడు ఎక్కడున్నాడు చెప్పండి వాస్తవంగా. ఆ ఇంటర్ సెకండ్ ఇయర్లోనో డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనో చదువుతున్నాడు. ఆడు దేనికోసం ఆలోచిస్తున్నాడు ఇప్పుడు, ఆడి ఇల్లు కూడా కట్టేశాడు, ఆడికి పిల్లలు కూడా, ఆడికి ఇల్లు కట్టేశాడు, పిల్లలు పుట్టే. అసలు ఇది వాస్తవంగా జరిగిందా అంటే నాకు మొన్న చెప్తున్నారు అమ్మాయికి పెళ్ళి అయిపోయిందంట. ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందంట. ఇప్పుడు చెప్పండి మీరు, నేను ఎందుకని చెప్తున్నాను తెలుసా, మీకు బాగా అర్థం అవ్వాలని చెప్తున్నాను, డెలిబరేట్గా చెప్తున్నాను. ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని చిత్తం లేకుండా నీ ఆలోచనలు, నీ జ్ఞానము పనికిరాదని జ్ఞాపకం పెట్టుకోండి. ఆమేన్. ప్రతిదానికి యవనస్తురాలు నీ జీవితంలో దేవునికి చోటు ఇవ్వడం నేర్చుకోవాలి. ఆమేన్. గట్టిగా చెప్పాలి. బుద్ధి తెచ్చుకోవాలి, అంత కోల్పోయాక కాదు, బుద్ధి తెచ్చుకోవాలి. వారు అనుకుంటా ఉన్నారు వారి జ్ఞానాన్ని ఉపయోగించి దేవుని కంటే పై ఎత్తుగా ఆలోచన చేసి ఆకాశాన్నంటే అంత గోపురాన్ని నిర్మించడానికి వారు ఇష్టపడతా ఉంటే, ఈ మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. నేను ఒకసారి చదువుతున్నాను చూడండి, 5వ వచనం. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను, దేవునికి మహిమ కలుగును గాక. నీ అంచనాల మేరకి అంత ఆస్తి సంపాదించాలి, ఎంత ఆస్తి, ఈ జాబ్ సంపాదించాలి, ఎంత సంపాదించాలి, లేదు. నేను ఒక మాటని చెప్తున్నాను, నువ్వు బలవంతుడువు, దేవునికి మహిమ కలుగును గాక. యవనస్తుల కూడికలు ఎందుకని జరగాలి అనేసి అంటే చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా యవనస్తులే. నేను బాగా గమనిస్తున్నాను, 9 అయింది, కొంతమంది లేచి వెళ్ళిపోయారు. అప్పుడు అనిపించింది, పాపంలే వాళ్ళకి బీపీ షుగర్లు ఉంటాయి కదా, ఆహారాన్ని తీసుకోవాలే అనుకున్నాను. వీళ్ళైనా కూర్చుంటారా అని అనుకున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. వీళ్ళు ఎందుకు కూర్చోరు అని అనిపించింది మనసులో. ఎందుకు కూర్చోరు? మనమందరం ఎవరని చెప్పండి, ఇప్పటి వరకు ఏం చేసాం కదా, అవును కదా, మనమందరం కూడా శక్తితో ఉన్న వాళ్ళం, ఎంత బరువునైనా మోసేయగలిగిన వారం. ఇందాక మనం ఒక మాటను చదివాం, ఆ మాటని మనల్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. చూడండి, సామెతల గ్రంథంకి వద్దాం. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాటను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో 12వ వచనం. పాతాళం మనుషులను మృంగివేయనట్లు వారిని జీవంతోనే మృంగివేయదము, సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని. ఏ బలముతో? ఈ ఆలోచన ఎవరిదో తెలుసా? నీ బలాన్నంతటినీ కూడా దొంగిలించడానికి ప్రయత్నం చేస్తుంది. చాలా జాగ్రత్తగా వినాలి. నీ బలాన్నంతటినీ కూడా దొంగిలించడానికి ప్రయత్నం చేస్తుంది. ఏంటి అని మనం ఆలోచన చేస్తే 10వ వచనాన్ని ఈ రకంగా చదువుదాం. చూడండి, కుమారుడా, చూడండి, చదవండి ఒకసారి. కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనుము. పర్లేదు, చెప్పండి. పాపులు నిన్ను ప్రేరేపింపగా, పాపులు అన్న పదం దగ్గర పాపము అని పెట్టండి, చదవండి. పర్లేదు, చదవండి. నా కుమారుడా, పాపము నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనుము. అమ్మా, ఒప్పుకొనుము. ఒరే సినిమాకి వెళ్దాం వస్తావా? ఇప్పుడు చెప్పాలి. ఒరే సినిమాకి వెళ్దాం వస్తావా? ఇప్పుడు చెప్పాలి. రీసెంట్గానే ఒక మంచి సినిమా రిలీజ్ అయిందంట, వస్తావా? టికెట్ని డబ్బులు నేను పెట్టుకుంటాను రా. ఇప్పుడు చెప్పండి, మీరు మందిరానికి వస్తారా, సినిమాకి వెళ్తారా? స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నాను, మీరు మందిరానికి వస్తారా, సినిమాకి వెళ్తారా? పర్లేదు, చెప్పండి. ఈ రోజున యవనస్తుల కూడికైనా కూడా మనం ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతాం? పర్లేదు, చెప్పండి బ్రదర్, నాకు తెలుసు. వాస్తవంగా అవునా కాదా? నిజమా కాదా నేను చెప్పేది? నిజమా కాదా? పాపము నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. ఇంకో మాట చెప్తాను వినండి. పాపం వచ్చి ఊరికనే వచ్చి మన హృదయంలో గూడు కట్టేసుకోదు. ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, ఏమనో తెలుసా? ఒక కాకి మన నెత్తిపైన ఎలా ఎగురుతుందనుకోండి, మనం దాన్ని ఏమీ చేయలేం. కానీ అదే కాకి వచ్చి మన నెత్తి మీద గూడు కట్టుకుంటుంది అనుకోండి, అప్పుడు మాత్రం దాన్ని ఇలా చేయకపోతే తప్పెవరిది? చెప్పాలి. తప్పెవరిది? తప్పు నీదే కదా. నిన్ను సినిమాకి రప్పించడానికి అతడు చేసే పని ఏంటో తెలుసా? అలా రోడ్డు మీద వెళ్తుంటే పక్కన ఏం కనిపిస్తాయి? పర్లేదు, చెప్పండి. వాల్ పోస్టర్లు కనిపిస్తాయి.
వాల్ పోస్టర్లు కనిపించి పాలనాలే అనుకుని మనం వదిలేస్తామా? లేదు. రోజుకి ఎన్ని ఆటలో అంటే ఏం చేస్తుంది? ఇప్పుడు దేనికి పని చెప్తున్నావు? ఊరికి నువ్వు చూసిన దానికి ఎక్కడ ఆడుతుంది కావాలి, మనకి ఎన్ని ఆటలు ఆడుతుంది కావాలి, ఎప్పుడు వెళ్ళాలో కూడా కావాలి. నిన్ను రప్పించడానికి పాపము ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు నీవు ఒప్పుకో అని ఉంది కదా, ఒప్పుకో అని ఉంది కదా, ఒప్పకుము. అందుకని ఇలా రాస్తూ ఉన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున, అమ్మా దుష్టుల ఆలోచన చొప్పున పర్లేదు చెప్పండి, పర్లేదు చెప్పండి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. మన బైబిల్లో, నా బైబిల్లో ఎలా అని చెప్తాను మీకు, వింటారా? దుష్టుల ఆలోచన చొప్పున నడవాలి, నడవాలి. చెప్పరే అదేంటమ్మా అలా చూస్తున్నారు? దుష్టుల ఆలోచన చొప్పున చెప్పాలి, నడవాలి. పాపుల మార్గమున కూర్చోవాలా? పాపుల మార్గములోనే మనము ఉండాలి. ఆ తర్వాత అపహాసకులు అంటే ఎవరో చెప్పిన బ్రదర్, మీకు అందరికి అర్థమయ్యేలా చెప్తారు. గోడ మీద కూర్చునే బ్యాచ్ ఒకటి ఉంటుంది చూసారా ఎప్పుడైనా? ఒరే అది చూసాను అయ్యో అంటారు కదా. వీళ్ళెవరో అపహాసకులు. మీకు అర్థం అవ్వాలని నేను అలా చెప్తున్నాను. ఆడికి సంబంధం లేదు అక్కడ, కానీ ఆడు అక్కడ ఉంటాడా లేదా? ఉంటాడు. ఆడు చేసే పని ఎవరికైనా ఉపయోగమా? అది ఆడికి కూడా ఉపయోగం కాదు. అపహాసకులు కూర్చుండు చోటున మనము, అబ్బో మీ బైబిల్ ఎలా ఉందా? నా బైబిల్ ఎలా లేదు. అపహాసకులు కూర్చుండు చోటనే మనం, అక్కడ మీటింగ్ జరుగుతుంది, వెనకాల ఒప్పర మీటింగ్ జరుగుతుంది, మనం ఎక్కడ ఉండాలి? అది చూసాను ఎలా చెప్పావు? మనం ఎక్కడ ఉండాలి? అది వెనకాల మీటింగ్ దగ్గర ఉండాలి. ఏంటంటే అక్కడ అలా జరుగుంటే బాగుంది కదా, ఇలా జరుగుంటే బాగుంది. నేను ఎవడు అడిగాడురా? నువ్వు ఎక్కడ ఉండాలి అసలు? ఫస్ట్ ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో. నువ్వు దేనికి విలువ, దేనికి విలువ లేదు నువ్వు కనుక్కోగలగాలి. ఎందుకు అనేసి అంటే చాలా జాగ్రత్తగా వినండి. నీవు బలము కలిగిన వాడు. దేవునికి మహిమ చెప్పండి. పాపము నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు ఒప్పుకోవద్దు. ఇది వాక్యం చెప్తుంది. ఆ రమ్మంటాడు తాగడానికి, వెళ్తావా? ఆ రమ్మంటాడు తాగడానికి, వెళ్తావా? అన్న మా కోసమే చెప్తున్నారన్న, ఆ పక్కన ఉన్న గ్రూపాల కోసం మీరు చెప్పట్లేదు అని మీకు బాధ కలుగుతుంది కదా. ఎరా అబ్బాయిలు, మీకు బాధ కలుగుతుంది కదా. వాళ్ళ కోసం నేను చెప్పనా? ఇదిగో నిన్నే చూస్తున్నాడు, వాళ్ళిద్దరి మధ్యలో నుంచి కూడా నిన్నే చూస్తున్నాడు. ఎవడు చెప్పండి నిన్ను చూస్తున్నాడని? ఎవడు చెప్పండి నిన్ను చూస్తున్నాడని? నేను ఫన్నీగా చెప్తున్నాను, మీరు అనుకుంటున్నారు కదా. జీవితాలు నాశనం అయిపోతున్నాయి, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. లిటరల్గా మీకు ఒక మాట చెప్తున్నాను. నేను ఇందాక స్టేజ్ మీద ఉన్నాను ఇక్కడ. నేను ఎందుకు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నాను? ఒక బ్రదర్ నాకు కాల్ చేశాడు. అన్న రేపొద్దున 9:30 కల్లా వచ్చేయండి పాలకొల్లు అన్నాడు. ఓ లైవ్ వెళ్తుంది కదా, సారీ, పాలకొల్లు వచ్చేయండి అనేసి అని అన్నాడు. పర్లే ఏం కాదు, వచ్చేయండి అన్నాడు. ఏమైందన్నా అన్న? పలానా వాళ్ళ ఆ బ్రదర్ వాళ్ళ చెల్లి చనిపోయింది. చనిపోయిందా? చనిపోయే వయసు కాదు కదా తనది అని నేను అడిగా. చెప్పిన విషయం ఏంటో తెలుసా? హ్యాంగ్ చేసుకుని చనిపోయింది అన్నాడు. అదేంటన్నా అని అడిగా. ఏమో తమ్ముడు తెలియదు, రేపు మాట్లాడతాను, వచ్చేయండి, విషయాల తర్వాత మాట్లాడుకుందాం. జరిగిన విషయం నాకు తెలుసు, నేను మీకు చెప్పలేను. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. 22 సంవత్సరాలు ఒక ఆమె లిటరల్గా నా దగ్గరకు వచ్చి బాధపడుతుంది. అన్నా నా 17వ ఏట నాకు పెండ్లయింది. ఎన్నో ఏట? 17వ ఏట నాకు పెండ్లయింది. మీకులాగానే 17వ ఏట మా బావ వచ్చి నన్ను ప్రేమించాడు, పెండ్లి. నేను ఒక విషయాన్ని చెప్తున్నాను, నువ్వు మోసపోవద్దు, చాలా జాగ్రత్త. నువ్వు మోసపోవద్దు. నీ బలాన్ని ఇంకొకరికి నువ్వు షేర్ చేయొద్దు. నీ బలాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేసేది ఎవరు తెలుసా? అపవాది అయినటువంటి సాతాను. చాలా జాగ్రత్త. నీ బలాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేసేది ఎవరో తెలుసా? పాపము అనగా అపవాది అయినటువంటి సాతాను నీ బలాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా జాగ్రత్త. నీ వయస్సును దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీ వయస్సును దేవునికి ఉపయోగకరమైనటువంటిదిగా మార్చాలి. ఈరోజు నువ్వు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అడిగాను, ఏమైందన్నా? ఏమైంది?
కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా, నేను రేపు మార్నింగ్ నీకు వివరించి చెప్తాను, మీరు రండి అనేసి అని తెలియజేశాడు. ఒక మాట చెప్పనా, ఎన్నో సందర్భాల్లో నీవు కూడా చావు కొరకు ఆలోచించిన వాడివే, ఆలోచించిన దానివే. వాస్తవమా కాదా? ఇక్కడ కూర్చున్న నీకు చచ్చిపోవాలన్న ఆలోచన కలిగిందా లేదా? ఎవ్వరు లేరింట్లో చచ్చిపోదాం అనుకున్నావు, ఎవ్వరు లేరింట్లో వెళ్ళిపోతే బాగుండు అనుకున్నావు, బండి మీద ప్రయాణం చేస్తున్నావు, ఏదైనా గుద్దేస్తే బాగుండు అనుకున్నావు, నేను ఎక్కడికైనా వెళ్ళిపో ఎవరికి తెలియకుండా చచ్చిపోతే బాగుండు అనుకున్నావు. రైట్? అవునా కాదా? ఎందుకు? యెహోవాకు విరోధమైన ఆలోచన నీ దగ్గర ఉంది కాబట్టి అది నేనేం చేస్తుందో తెలుసా? పాపం వైపు నడిపిస్తుంది. పాపము వలన వచ్చు జీతము, వాక్యం చెప్తుంది, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, పాపము వలన వచ్చు జీతము మరణం. ఆఖరికి నిన్ను ఎక్కడికి ఈడ్చుకొని పోదో తెలుసా? మరణము వరకు ఈడ్చుకొని పోద్ది. 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, దేవునికి విరోధమైన ఆలోచన వారు కలిగినప్పుడంట ఈ యెహోవా నరుల ఆలోచన ఏంటి అని చూడ దిగి వచ్చాడంట ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక మాట చెప్పమంటారా? యెహోవా దిగి వచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా? అక్కడ భాషలు తారుమారయ్యాయి. వారు అనుకున్న పని జరగల. కొంతమంది నా దగ్గరికి వస్తారు, ఏమంటారో తెలుసా? అన్న, నేను ఒక దానికోసం ప్రార్థన చేస్తున్నానన్న, అది జరగట్లేదు, అవ్వట్లేదు, అది ఇది అనేసి అని తెలియజేస్తూ ఉంటారు. నేను ఒక మాటను చెప్తాను వాళ్ళకి, నిరభ్యంతరంగా నేను ఒక మాటను చెప్తాను వాళ్ళకి. ఏమని చెప్తానో తెలుసా? అమ్మ, నీ ఆలోచన ఏదైనప్పటికీ కూడా దేవుని చిత్త ప్రకారముగా, ప్రభువా నీ చిత్తాన్ని నా యందు నెరవేర్చు అని ఎవరు చెప్పాలి? మనము దేవుణ్ణి అడగాలి. ప్రభువా నీ చిత్తాన్ని నా యందు నెరవేర్చు. ఈ మాటను ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకనో తెలుసా? ఒక్క మాటను జ్ఞాపకం పెట్టుకోండి, మన ఆలోచన కాదు, దేవుని ఆలోచన నెరవేర్చబడాలి. ఆమేన్. ఇప్పుడు రెండో విషయం చెప్తాను వినండి. మొట్టమొదటిది, తన ఇష్టానుసారంగా తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడా లేదా? ఓకే, వినాలి. ఇష్టానుసారంగా తన ఇష్టాన్ని వెతుక్కుని తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడా లేదా? వెళ్ళిపోయాడు అన్న వాళ్ళు ఒకసారి మీ చేయి చూపించండి. ఇట్లా వెళ్ళిపోయాడా లేదా? ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పాలి. ఎక్కడికి వెళ్ళిపోయాడు అమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి. ఆడికి ఇష్టమైన చోటుకి వెళ్ళిపోయాడు, వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు దాంతో. ఓకే, మీకు అర్థమైపోయింది కదా ఇక్కడ? ఓకే, డన్. ఇప్పుడు రెండో విషయం, యవనస్తుల్లో ఉండేటువంటి రెండో విషయం ఏంటి అనేసి అంటే, వీరికి ఒకటి కావాలండి. చూసిన దాన్ని మళ్ళా మీరు ఫిల్ చేయాలి. చూసిన దాన్ని మరలా చూడడానికి ఇష్టపడతారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకళ్ళు చెప్పండి. ఇటువైపున ఉన్నటువంటి యవనస్తురాలందరిలో ఒక మాట అడుగుతున్నాను, మీరు సమాధానం చెప్పండి. ఒకవేళ మీరు షాపుకి వెళ్ళారనుకో, షాపుకి వెళ్ళి ఆ బట్టలు తీసేవాడు ఉంటాడే, వాడికి ఏం చెప్తారు మీరు? పర్లేదు చెప్పండి అమ్మ. ఏం చెప్తారు? అన్న, ఓల్డ్ మోడల్స్ మనకే వద్దే. నేను గమనించాను, వినండి. ఓల్డ్ మోడల్స్ మనకు రీసెంట్గా మోడల్స్ ఇది ఆల్రెడీ వాడేసాం కదా, అంటే అర్థం ఏంటి చెప్పాలి. అంటే అర్థం ఏంటి? ఇది ఆల్రెడీ వాడేసాం కదా, ఇదేదో డిజైన్ బాగుంది అంటే ఇది రీసెంట్గా వచ్చింది. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పురుషుల దగ్గరికి వస్తున్నాను. మనం బట్టలు సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాడు ఏదైనా చొక్కాయో ప్యాంట్, మనకున్నా ఏంటి చెప్పండి, చొక్కాయి ప్యాంట్, ఇంకేమైనా కొనుక్కుంటామా? లేదు. అదే చూపించాడు అనుకోండి, ఇది ఎందుకులే, ఇది ట్రెండ్ కదా, ఇక్కడ ట్రెండ్ కదా, చించేసుకుని ట్రెండ్ కదా, మనకన్నీ తెలుసు కాబట్టి ఆ ట్రెండ్ని మనం ఫాలో అయ్యి ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? పర్లేదు చెప్పండి. కొత్తది అని చెప్పండి, న్యూ అని చెప్పండి, క్రొత్తది అని చెప్పండి. యవనస్తులకు ఒక అలవాటు ఉంటుంది, ఏంటి అంటే క్రొత్తది చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా. క్రొత్తది అని చెప్పండి. ఏ ట్రెండ్ అంటారా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏం సాగుతుంది చెప్పండి ఒకసారి. పర్లేదమ్మా చెప్పండి అమ్మా, ట్రెండ్ అనండి ఒకసారి. క్రొత్తది అన్నదానికి ఇప్పుడు ఫ్యాషన్గా పెట్టిన పదం ఏంట్రా అంటే చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా. ట్రెండ్ అనండి. ఇప్పుడు ఇది ట్రెండ్. ఏది ట్రెండ్? ఇలా లేపి ఇక్కడ కప్పెట్టడం ట్రెండ్. ఆ తర్వాత ఇక్కడ చించేసుకుని ప్యాంట్లు ఏడేసుకుని వెళ్ళడం ట్రెండ్. అవునా కాదా? ఈ ప్యాంట్ కాస్ట్ ఎంత అంటే మీకు లిటరల్గా తెలీదు. వాస్తవంగా నేను ఒక షాప్లో చూస్తే అక్కడ ఏలాడు పెడితే చెప్పాను, వాళ్ళు నేను చూసి కింద ఆ అమౌంట్ చూసి షాక్ అయిపోయాను నేను. 7,000 ఉందండి ప్యాంటు.
ఆ ప్యాంట్కి ఇదంతా హోల్సే, ప్యాంట్ వేసుకునే ఉపయోగం లేదు కదా, రైట్? మరి దీనికి 7,000 ఎందుకని అనిపించింది. అంటే దీన్ని ఏమంటారు చెప్పండి, ఒక మాటలో చెప్పేయండి, తమిళచేయండి గట్టిగా. ఏంటది? ట్రెండ్, కొత్తది. నీ మనసుకి క్రొత్తగా అని నీకు అనిపిస్తుంది, కానీ వాక్యం చెబుతుంది క్రొత్తదంటూ ఏది. ఇంటిని విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి, బాధ్యతలు విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి ఎందుకని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడో తెలుసా? బయట ఏదో క్రొత్తదనం దొరుకుతుందని. మనము కూడా అలాంటి వాళ్ళమే. బయట ఏదో క్రొత్తది దొరుకుతుంది. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఎట్లా చెప్తా ఉన్నాడు ఒకసారి చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని నాకు చదివి వినిపించండి. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది. వినాలి, అందరూ తీశారు కదా. మత్తయి సువార్త ప్రక్కన ఉంటుంది, వెంటనే తీయాలి. కొంతమంది అన్నలా చెప్తున్నాడు ఏంటంటే డౌట్ఫుల్గా చూస్తున్నాను, కొంతమంది దేవునికి స్తోత్రం. ఇక ఒక బ్యాచ్ ఉంటుంది గుంపులో, నేను అన్నాం ఓకే, ఆ బ్యాచ్ నిజంగానే ఎక్కడుంది? అవునా? అరే పరమగీతం ప్రక్కన ఉంటుంది రయ్యా, తీయండి ఒకసారి. సగం మందికి బైబిల్లో ఉన్న పుస్తకాలు ఎన్ని? బైబిల్లో ఉన్న పుస్తకాలు ఖచ్చితంగా 72 కదా అమ్మా, ఖచ్చితంగా 72 కదా. సగం మందికి తెలియదు. ఎక్కడ మాట్లాడితే దొరికిపోతామని సగం మంది మాట్లాడట్లా. ఎంత సమస్య వచ్చి పడ్డది చూసారా? మనం మోసే ఫోన్లో ఏమున్నాయో మనకి తెలీదా? మనం మోసే ఫోన్లో ఏమున్నాయో, ఏం ఆప్షన్లు ఉన్నాయో, ఎన్ని యాప్స్ ఉన్నాయో మొత్తం ఒకేరా. ఎక్కడ ఓరి బాబు ఇదేంటో తెలియట్లేదు, కొంచెం చూడరు. కొంచెం మంది పెద్దోళ్ళు వచ్చి ఏంది ఎలాగే ఏం తెలియదు కానీ అబ్బా నిజంగానే మీ దగ్గరికి నేను బైబిల్ తీసుకొచ్చి ఇది ఏంటో తెలియట్లేదు ఎలాగే అంటారా మీరు? ఏమనాలి అప్పుడు? అది మనకు కొంచెం సంబంధం ఉండదమ్మా, ఎందుకంటే మనకు కొద్ది గ్రిప్ తక్కువ దాని మీద కొంచెం మన గ్రిప్ తక్కువ. ఎందుకంటే ఈ ఫోన్ అనుకో 24 గంటలు మన చేతిలోనే ఉంటుంది. ఇది అప్పుడప్పుడు మనం తీసేది కదా, గ్రిప్ తక్కువ. ప్రసంగి ఎక్కడ ఉంటుంది ప్రసంగి గ్రంథం? వెరీ గుడ్ తీయండి. 1వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. చూడండి ఒకసారి, నేను ముగిస్తాను. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరుగుబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియు. ఈ మాట గట్టిగా చెప్పాలి అందరూ. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియు. న్యూ అన్న పదానికి ఎక్కడా కూడా ప్రపంచంలో వెతికితే ఎక్కడా కూడా అర్థము లేదు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అర్థమవుతాయి విషయాలు. అరే ఇప్పుడు మీరు చేస్తున్నారు కానీ ఆ స్టైల్ మేము ఎప్పుడో వాడేసాం అంటారు. ఎప్పుడైనా గమనించారా ఎవరైనా? నేను ఎప్పుడైనా ఖాళీగా ఉంటే పెద్దోళ్ళతో సంభాషిస్తూ ఉంటాను. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఇలా వాడుతున్నారు కానీ అవి మేము ఎప్పుడో వాడేసాం. అంటే అర్థం ఏంటంటే ఈ ట్రెండ్, మీరు ట్రెండ్ సెట్ చేస్తారే, ఇది ఎప్పుడో ఆల్రెడీ జరిగిపోయిందే, మరలా అదే తిప్పి అదే జరుగుతుంది తప్ప క్రొత్తది నూతనమైనది భూమి మీద ఏది ఉందా? మరి దేనికోసం పరిగెడుతున్నావు నువ్వు? నూతనమైనది ఏది కూడా లేదు. కానీ మనిషికి కావాల్సింది ఏంటో తెలుసా? ఏదో నూతనం కావాలి, ఏదో క్రొత్తదనం కావాలి. క్రొత్తదనం కోసం మనిషి పరుగులు పెడుతూనే ఉన్నాడు. నువ్వు కూడా పరుగులు పెడుతూనే ఉన్నావు. ఆపై వెళ్ళకేక. ఎందుకు వెళ్తున్నావు? ఏం కావాలి నీకు? దేనికోసం పరుగు పెడుతున్నావు? ఆపవా ఇంకా పరుగు? వెతికితే దొరకదు. అది వాక్యం చెబుతుంది, నూతనమైనది ఏది కూడా భూమి మీద లేదు. మరి ఉన్నదంతా ఏంటి చెప్పండి? పర్లా స్క్రాప్ అనండి. ఉన్నదంతా ఏంటని చెప్పాలి. భూమి మీద ఉన్నదంతా ఏంటి చెప్పండి? ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పండి. స్క్రాప్ అనండి. అంటే అర్థం ఏంటి? భూమి మీద ఉన్నదంతా ఏంటి? చెత్త. గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం? పర్లేదు చెప్పండి అమ్మా. ఇప్పుడు చెప్పారు కదా దేనికోసం ప్రయాసపడుతున్నావు కదా. మీకు అర్థమైపోయింది రాత్రి. నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావో మీ అమ్మ నాన్నలకు తెలియకుండా నువ్వేం చేస్తున్నావో అది చెత్త అన్న సంగతి నీకు అర్థమైందా లేదా? ఇక్కడ చిన్న సమస్య వచ్చి పడ్డదండి. ఈ మధ్యన
రీసెంట్గా ఒక బ్రదర్ నాతో అంటున్నాడు, అన్నయ్య రీసెంట్గా నేను ఒక విషయం విన్నాను అన్నాడు. ఏంటి అన్నాను నేను. ఆ అబ్బాయి నాతో అన్నీ షేర్ చేసుకుంటాడు. సండే స్కూల్ లవ్ స్టోరీ అంట. నిజంగా లిటరల్గా మొన్న చెప్తున్నాడు నాకు. నా పెండ్లయ్యే ఒక 10 రోజుల ముందు చెప్తున్నాడు, అన్నయ్య ఈ మధ్య రీసెంట్గా నేను ఒకటి విన్నాను, అదేంటి అనేసి అంటే సండే స్కూల్ లవ్ స్టోరీ అంట. ఏ లవ్ స్టోరీ? వీడికి వయసు ఎంత ఉంటుందండి సండే స్కూల్కి వచ్చే వీళ్ళకి? ఆడికి ఏం తెలుసండి? మీకు అర్థమైంది? ఆడికి ఏం తెలుసండి? నేను కీబోర్డ్ ప్లేయర్ని కదా, నా దగ్గర యమహా సిరీస్ కీబోర్డ్స్ ఉంటే నేను చాలా సంవత్సరాల నుంచి ఆ కీబోర్డ్స్ ప్లే చేస్తూ ఉండేవాడిని. అయితే ఒక రోజున ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను సర్దుకుంటున్నాను, ఈ ప్రక్కన బుడ్డగాడు వచ్చి కూర్చుని ఉన్నాడు. నేను ఆయన పట్టించుకోవాలి, ఆడెవడో కూడా నాకు తెలియదు. కూర్చున్న తర్వాత అనియా అన్నాడు. ఏంట్రా అన్నాను. ఇక్కడ 3 మిస్ అవుతుంది అనియా అన్నాడు. మీరు వినాలి, 3 మిస్ అవుతుందంట. ఏం మిస్ అవుతుంది? 3 వినాలి. ఆ బోర్డు పేరు i425. ఏంటండి? i425 సిరీస్. నేను కొన్ని సంవత్సరాల నుంచి వాడిన బోర్డు, దాదాపుగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి వాడిన కీబోర్డు. నేను ఎప్పుడూ నెంబర్ వైపు చూడలేదు. వీడు ఆ 2 నిమిషాలు కూర్చుని పక్కన అన్నాడు i4 ఉంది కానీ ఆ పక్కన ఏం లేదంటే ఆడికి. ఆడు వయసు మా అయితే 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు. i4 ఉందంట, 3 లేదంట. అంటే ఆడికి ఏం కావాలంట? ఐ లవ్, పర్లేదు. ఆ 3 అంటే ఏంటికి అర్థం? ఇప్పుడు ఐ లవ్ యూ కావాలి ఆ కీబోర్డు మీద అడిగి. నేను కీబోర్డ్ సరి తీసుకున్నాను, బ్యాగ్ అంతా సరి తీసుకున్నాను, ఇంటికి వెళ్ళిపోతున్నాను బండి మీద. అప్పుడు ఆలోచన వచ్చింది, ఈడు i4 3 లేదు అన్నాడు. ఎందుకు 3 లేదండి? నేను లెక్కేసుకుంటే అప్పుడు అర్థం, అయ్యో బాబోయ్ ఆడు వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఇంతకాలం చూశాను కానీ వాడు ఆలోచన తీరు ఎలా ఉందో చూసారా? మీరు గమనిస్తున్నారా? నేను చెప్పేది నూతనమైనది ఏది కూడా లేదు. ఈవెన్ నీలో ఉన్నటువంటి నీ హృదయం కూడా పాతబడిపోయింది, నీ ఆలోచన పాతబడిపోయింది, నీ జీవితం పాతబడిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే నీ బ్రతుకు మీద నీకు చిరాకు రావడానికి కారణం ఏంటో తెలుసా? పాతబడిపోయింది. చచ్చిపోవాలనిపిస్తుంది నీకు కదా? పాతబడిపోయింది, చచ్చిపోవాలనిపిస్తుంది నీకు. ఒక మాట చెప్పమంటారా? ఈ రోజున చూసినటువంటి విషయాల్లో యవ్వనస్తుల్లో వినాలి యవ్వనస్తుల్లో లైక్ 13 సంవత్సరాల దగ్గర నుంచి 29, 30, 31 ఆ సంవత్సరాల వరకు ఉన్నటువంటి యవ్వనస్తులు ఎవరైతే ఉన్నారో ఆ యవ్వనస్తుల్లో దాదాపుగా 92.3% మంది, 92.5% మంది చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నారంట. ఎలాగా చెప్పండి? ఒక మాట అడిగినా, రాత్రి నిద్రపోతున్నావు, నిద్ర పట్టట్లా, ఏడుస్తున్నావు, ఎవరికి తెలియదు. నీ హృదయంలో ఉన్న బాధ, న్యూన్యత బాధ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎవరికి తెలియదు కదా? ఆలోచిస్తున్నావా? కారణం ఏంటో తెలుసా? నువ్వు బాధపడడానికి కారణం ఒకటి ఉంది. నీ ఇష్టానుసారంగా వెళ్ళావు, వెతుక్కున్నావు, దాని విషయంలో నువ్వు బాధపడుతున్నావు. నూతనమైంది ఏది కూడా లేదు. నువ్వు అనుకుంటున్నావు అంతే, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది నూతనమైంది, అలా లేదు కదా, ఇలా లేదు కదా, ఇలా లేదు కదా, అలా లేదు కదా అని. కాదు. ఒక మాట చెప్పనా? నూతనమైనది ఒక్కటి కూడా లేదు. వాక్యం చెప్తా ఉంది, భూమి మీద నూతనమైనది ఏది కూడా లేనే లేదు. కానీ నూతనమైనది ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 17వ వచనంలో రాస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి తీసి వెంటనే చదవండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. నూతనమైనది ఏంటో చూద్దామా? కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి ఒకసారి. భూమి మీద నూతనమైనది ఏది కూడా లేదు అని చెప్పినటువంటి పరిశుద్ధ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన. చెప్పాలి గట్టిగా, వాడు నూతన. దేవుడు నిన్ను మరలా నూతనంగా సృష్టించడానికి ఇష్టపడుతున్నాడు. ఆర్ యు రెడీ? ఈ రాత్రి వాడు అనుకుంటున్నాడు, ఈ పందులు తినే పొట్టు తిని బతకాలో, నేను మా ఇంటి దగ్గర అనేక మంది మంచి ఆహారం తిని బ్రతుకుతున్నారు కదా, అప్పుడు బుద్ధి వచ్చిందంటే. ఆడికి నీకు వచ్చిందా లేదా బుద్ధి? ఇంకా బుద్ధి రాలేదు కదా.
బుద్ధి రాలేదు కదా నీకు ఇంకా ఈ రాత్రి? బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకనో తెలుసా? కాగా ఎవడైనా క్రీస్తునందు నీడల వాడు నూతన. ఎప్పుడు రిపెంటెన్స్ కలుగుతుందో తెలుసా? నీ తప్పును నువ్వు తెలుసుకున్నప్పుడే రిపెంటెన్స్ కలుగుతుంది. సోదరుడా, సోదరి, ఒకటి ఆలోచన చేయి. నువ్వు చేసింది తప్పు అని నీకు తెలిసినప్పుడు దేవుని దగ్గర మోకరించి నువ్వు అడగాలి, ప్రభువా నన్ను క్షమించు అని. అప్పుడు రిపెంటెన్స్ వస్తుంది. మన హృదయంలో నుంచి పశ్చాత్తాపం వస్తుంది. నువ్వు పశ్చాత్తాప పడ్డావనుకో దేవుని దగ్గర, నీ పాపాలను దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. నువ్వు జూదకారివైనా, త్రాగుబోతువైనా, వ్యభిచారివైనా, లేకపోతే నీకు రకరకాల అలవాట్లు కలిగి ఉన్నా, ఏ అలవాట్లు కలిగి ఉన్నప్పటికీ కూడా నీ దగ్గర ఒక ప్రశ్న ఉండొచ్చు, అన్నా నేను ఫలానంటి వాడిని, ఎవ్వడికి తెలియదు, నేను ఫలానా వాడిని, ఎవ్వడికి తెలియదు, నన్ను యేసే క్షమిస్తాడా? ఎగ్జాక్ట్గా చెప్తున్నాను, యేసే నేను క్షమించగలడు. ఆమేన్. యేసే నేను క్షమించగలడు. నిజంగా మరణం వరకు వెళ్ళొద్దు ప్లీజ్, చచ్చిపోయే వరకు వెళ్ళొద్దు, ఆలోచన వరకు వెళ్ళొద్దు. రిపెంటెన్స్ అనే ఒక మార్గం ఉంది, పశ్చాత్తాపం అనే ఒక మార్గం ఉంది. చాలామందికి అది తెలియదు, చాలామందికి అది తెలియదు. ఒక చెల్లి ఉంటుంది. ఆ చెల్లి ఒక రోజు మా ఇంటికి వచ్చి కూర్చొని ఒక విషయం చెప్తుంది. అన్నయ్య, ఈరోజు భయంకరమైన కేసు చూశాను అన్నయ్య అన్నది. తన డాక్టర్, ఏంటమ్మా అన్నాను. మేము పోస్ట్ మార్టం చేస్తున్నాం. వినాలి. మేము పోస్ట్ మార్టం చేస్తుంటే ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందో కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. పోస్ట్ మార్టం చేస్తున్నామన్నా, మేము కూడా అక్కడే ఉన్నాం. అంటే ఆ అమ్మాయి గర్భంలో ఇంత శిశువు ఉంది, కారణం ఏంటని తెలిసేటప్పటికి విస్తురిపోయాను నేను. ఆ అమ్మాయి హ్యాంగ్ చేసుకుని చచ్చిపోవడానికి కారణం ఏంటి అనేసి అంటే, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. ఆ అమ్మాయికి ఒక్కదానికి తెలిసే విషయం, ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు. బయట చెప్పడానికి చాలా ఇబ్బంది పడింది. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందన్న. నిజంగా అండి, నేను సోది చెప్పట్లా మీకు. నేను సోది విషయాలు ఒక్కటి కూడా చెప్పలే ఇప్పటికొచ్చి. లిటరల్గా జరుగుతున్న విషయాలు చెప్పాను. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందన్న. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయే అంత పరిస్థితికి నువ్వు తెచ్చుకోవద్దు. ఒక మాట, రిపెంటెన్స్, పశ్చాత్తాపం ఉంది. వినాలి, పశ్చాత్తాపం ఉంది. నీవు పశ్చాత్తాప పడగలిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఒక్క మాట నేను చెబుతూ ఉన్నాను. వాడికి బుద్ధి వచ్చినప్పుడంట తండ్రి ఇంటికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బుద్ధి వచ్చినప్పుడు జ్ఞాపకం వచ్చిన ఇల్లేదో తెలుసా? తండ్రి ఇల్లు. నీకు బుద్ధి వచ్చినప్పుడు జ్ఞాపకం రావాల్సిన ఇల్లేదో తెలుసా? నీ తండ్రి ఇల్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవ్వరు లేరని నువ్వు అనుకోవద్దు, దేవుడు ఉన్నాడని అనుకో. ఈ రాత్రికాల సమయంలో రెండే విషయాలు, నూతనమైనది ఏది కూడా లేదు. ఒకటి, ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎప్పుడైతే నీవు నూతనంగా మార్చబడతావో, పాత గుండెని తీసివేసి, ఇది కూడా వాక్యం చెప్తుంది, నీలో ఉన్నటువంటి పాత గుండెని తీసివేసి, రాతి గుండెని తీసివేసి, దేవుడు నీకు మాంసపు గుండె, నూతన హృదయాన్ని దేవుడు నీకు దయచేస్తాడంట. అది మాత్రమే కాదు, నీ కొరకు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, కొత్త పరలోక రాజ్యాన్ని దేవుడు నీ కొరకు ఉంచబోతూ ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి, ఆమేన్. భూమి మీద నూతనమైనది ఏది కూడా లేదు. పరుగులు పెట్టొద్దు, అదని ఇదని అక్కడికని ఇక్కడికని వెళ్ళి వెళ్ళి వెతకొద్దు. ఏది లేదు. నువ్వు అనుకున్నావంతే, నీ భ్రమదే. ఏది లేదు, నథింగ్. వ్యర్థం చేసుకోవద్దు, జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తూ ఉంటే నాకు మా జ్ఞాపకం వస్తూ ఉంది. తిరిగి వస్తూ ఉంటేనంట అతని వస్త్రాలు, వాస్తవంగా చెప్పాలి, అతను వేసుకెళ్ళిన వస్త్రాలు ఒకటి, తిరిగి వస్తున్నటువంటి వస్త్రాలు మరొకటి. వాస్తవంగా చెప్పాలి అనేసి అంటే అతని రూపము, ఛాయ మొత్తం మారిపోయింది. కానీ తండ్రి చాచిన చేతులతో చూస్తూ ఉన్నాడట, కుమారుడు వస్తాడని. కుమారుడిని గుర్తుపెట్టినట్టు తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? పరుగెత్తుకొని పోయి కుమారుడిని పట్టుకొని ముద్దు పెట్టుకొని తన యథాస్థితిని తనకి ఇచ్చాడట. దేవునికి మహిమ చెప్పండి బిగ్గరగా. అదే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట. బుద్ధి తెచ్చుకుంటావా? తిరిగి మరల యేసే దగ్గరికి వస్తావా? నువ్వు అనుకుంటున్నావు నీ అంచనాలు తారుమారైపోతాయి, చాలా జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావు నీ అంచనాలు తారుమారైపోతాయి, చాలా జాగ్రత్త. నేను ఎండింగ్లో ఉన్నాను. ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మైకేల్ జాక్సన్ ఎంతమందికి తెలుసు? మైకేల్ జాక్సన్ ఎంతమందికి తెలుసు? మీ చేతుల పైకి ఎత్తి చూపించండి. మైకేల్ జాక్సన్ ఎంతమందికి తెలుసు? మైకేల్ జాక్సన్ ఎప్పుడు చచ్చిపోయాడో తెలుసా?
మైకేల్ జాక్సన్ ఎప్పుడు చచ్చిపోయాడో తెలుసా? మైకేల్ జాక్సన్ 2009లో చచ్చిపోయాడు. సెప్టెంబర్ నెలలో చచ్చిపోయాడు మైకేల్ జాక్సన్. ఒక మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. పాప్ స్టార్, ప్రపంచాన్ని ఉర్రతొలగించాడు మైకేల్ జాక్సన్. అతనికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు, అతనికి ఎంతోమంది హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అది మాత్రమే కాదు, ఒక్క మాట చెప్పాలంటే అతని ఇల్లంతా కూడా చూస్తూ ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆ వీడియో నేను చూస్తూ ఉన్నప్పుడు అతని రూమ్లో ఉన్నటువంటి అద్దం మీద అతను రాసుకున్నటువంటి ఒక మాట ఏంటో తెలుసా? ఐఎమ్ ఎలోన్, నేను ఒంటరిని అని రాసుకున్నాడు. కోట్ల మంది అభిమానులు ఉన్నారు, పిలిస్తే వచ్చేవారు ఉన్నారు, కోట్లకు పడగలెత్తినటువంటి ధనం ఉంది, పెద్ద మహల్ లాంటి ఇల్లు ఉంది. ఎందుకు నువ్వు ఒంటరివంటే అదే ఒంటరితనంలో చచ్చిపోయాడు. ఇంకొక మాట చెప్పమంటారా? అందరికంటే ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకున్నాడు, కావలసినట్టుగా తను తాను తీర్చిదిద్దుకున్నాడు. ఎక్కడ కూడా ఇంత క్రిమి కూడా అతని రూమ్లోకి రాకుండా, ఇంత బ్యాక్టీరియా కూడా అతని రూమ్లోకి రాకుండా అంత సేఫ్గా ఉన్నాడు. ఒక్క మాట చెప్పమంటారా? ఊరికని అందరికంటే ముందే ఎగిరిపోయాడు. నువ్వు ఎగిరిపోవడానికి పెద్ద టైం ఏం పట్టదు. నువ్వు అనుకుంటున్నావు శక్తి ఉంది కదా, బలం ఉంది కదా అని. నీ బలాన్ని చూసి విర్రవేగొద్దు. యేసయ్యకి నీ బలాన్ని ఇస్తావా? యేసయ్యకి నీ శక్తిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? నీ యవనస్తుడిగా ఉండంగానే యేసయ్య వైపు తిరగాలి. ఒకటి నువ్వు అనుకోవచ్చు, ప్రసంగి గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు, ఏమన్నా తెలుసా? యవనస్తుడా, నువ్వు సంతోషపడు, ఆనందపడు, నీ ఇష్టం. కానీ ఒక్క రోజు ఉంది, ఆ రోజు ప్రతి దానికి దేవుడు ఏమడుగుతాడు? ఎక్స్క్యూజ్ మీ, ఏమడుగుతాడు? ప్రతి దానికి లెక్క ఉంటుంది కదా, దేవుడు లెక్క అడుగుతాడు. చాలా జాగ్రత్త ప్లీజ్. నీ సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. ఒకటి, లేచి నిలబడండి, తరలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఒకటే నేను చెప్తూ ఉన్నాను, కోట్లకు పడగలెత్తుకునే వాళ్ళు వెళ్ళిపోయారు, అయిపోయింది. ఇంకా బాగా చెప్పాలి అనేసి అంటే, ఇంతకుముందు అమెరికా ట్రేడ్ సెంటర్స్ 2 బిల్డింగ్స్ ఒకదాని ప్రక్కన ఇంకొకటి ఉండేవి. కానీ మీకు విషయం తెలుసా? నిమిషాల వ్యవధిలో 2 కుప్పకూలిపోయాయి. ప్రైడ్ పోయింది. నేను ఎందుకని జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? మార్లిన్ మన్రో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచుకున్నటువంటి ఒక హీరోయిన్, లేకపోతే యాక్ట్రెస్. తన అందాన్ని చూసి ముగ్ధులైపోయేవారు చాలామంది. మార్లిన్ మన్రో, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్ చేయండి, తన అందాన్ని చూసి ముగ్ధులైపోయేవారు. ఎలా చచ్చిపోయిందో తెలియదు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇలాంటి వారు అనేక మంది. నువ్వు నేను ఎంత, నువ్వు నేను ఎంత, నువ్వు నేను ఎంత. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. నువ్వు నేనెంత. ఈ రాత్రిని దేన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావు? దేన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావు? యవనస్తుడా, దేన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావు? ప్రియ తల్లి, తండ్రి, మీ బిడ్డల కొరకు ఒకసారి ఆలోచన చేస్తున్నారా? దేన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావు? దేన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావు? ప్లీజ్ ఒక్క మాట. ఎంత ప్రయాసపడి ప్రార్థన కూడికని ఏర్పాటు చేశారంటే, ఎంత ప్రయాస దీని వెనకాల. నీవు ఒక్కడు వేసే దగ్గరికి వస్తావని. కమ్ బ్యాక్. నువ్వు యూటర్న్ తీసుకో, వేసే దగ్గరికి రా. పర్లా, వేసే దగ్గరికి రా. నువ్వేం చేసినా కూడా వేసే నిన్ను అడుగురు, కానీ రిపెంట్ అవ్వు. మరణం దగ్గరికి వెళ్ళొద్దు. నువ్వు రిపెంట్ అవ్వు. చావు ఒకటే మార్గం కాదు. నువ్వు అనుకుంటున్నావు చావు ఒకటే మార్గము. అరే, బ్రతికినంత కాలం తినాలి, త్రాగాలి, తిరగాలరా. అయిపోయిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతాం కదా ఏదో ఒక రోజు అని నువ్వు అనుకుంటున్నావు. ప్లీజ్, అట్లాంటి చావు నీకొద్దు. యేసే దగ్గరికి వస్తావా? నీ లైఫ్ ఏదైనా కూడా, అమ్మా, నీ లైఫ్ ఏదైనా కూడా, ఎవరి మీద నీ నమ్మకం పెట్టుకుంటున్నావు? ఎవరిని నమ్ముతున్నావు నువ్వు? మనుషుల్లా నువ్వు నమ్మేది? వాక్యం చెప్తుంది కదా, నువ్వు మనుషులు నమ్మొద్దు అని. నరుని ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఇది వాక్యం చెప్తున్నటువంటి మాట. నువ్వెవరు నమ్మాలనుకుంటున్నావు? ఎందుకు నీ నమ్మకాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు ఊరికనే? యేసయ్య అడుగుతున్నారు ఈ రాత్రి. నేను ఈ పాట పాడుతుండగా ప్లీజ్, ఎవరైనా ఒకవేళ నాకు యేసయ్య కావాలి ఈ రాత్రి అని అనుకున్న వాళ్ళు దయచేసి ముందుకు వస్తారా? నువ్వు సిగ్గుపడొద్దు. అన్నయ్య, నేను విన్నాను ఈ విషయాలన్నీ. నాకు యేసయ్య కావాలి. నేను విడిచిపెడదాం అనుకుంటున్నాను ఈ విషయాలన్నీ నేను విడిచిపెడదాం అనుకుంటున్నాను. యేసయ్యకి దూరంగా ఉండడం నా వల్ల కాదుగా. నేను ఓడిపోయాను అనుకుంటున్నాను. నీ వాత్సల్యము, నీ బాహుల్యం
నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినై ఉన్నాను. పాపము చేశాను, దోషినై ఉన్నాను. తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నే నీ సన్నిధిలో నా పానయనిధిలో